హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీకోసం 2026లో వచ్చినటువంటి అత్యంత కీలకమైనటువంటి బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తం 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ పోస్టులు అయితే ఉన్నాయి. అవును మిత్రులారా, వేల సంఖ్యలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చాలామంది ఉద్యోగాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తుంటారు. కానీ మంచి నోటిఫికేషన్ వచ్చినా కూడా పూర్తి వివరాలు తెలియక లేదా చివరి తేదీ మిస్ కావడంతో అవకాశాలు కోల్పోతారు. మీరు అలాంటి తప్పు చేయకూడదు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి విషయం మీకు ఉపయోగపడుతుంది. అందుకే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ వీడియోలో ఏమేమి తెలుసుకుంటారు? ఈ 6715 పోస్టులు ఏ బ్యాంకులకు సంబంధించినవి, ఎవరు అప్లై చేయవచ్చు, ఏ డిగ్రీ వారు అర్హులు, వయస్సు ఎంత ఉండాలి, జీతం ఎంత, పరీక్ష ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలి, చివరి తేదీ ఎప్పుడు, మొదటి ప్రయత్నంలోనే ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ ఒక్క వీడియోలోనే ఉంటుంది. ఇక ఐబీపీఎస్ అంటే ఏమిటి? ముందుగా కొత్తగా బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక చిన్న వివరణ. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఇది దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉద్యోగులను ఎంపిక చేసే ప్రముఖ సంస్థ. ఎస్బీఐ తన నియామకాలను విడిగా నిర్వహిస్తుంది, కానీ మిగతా చాలా ప్రభుత్వ బ్యాంకులు ఐబీపీఎస్ ద్వారా పీఓ, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేస్తాయి. అందుకే ఐబీపీఎస్ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఇక పీఓ అంటే ఏంటి? చాలామందికి పీఓ అంటే కేవలం ఒక ఉద్యోగం అనిపిస్తుంది, కానీ ఇది ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగం. మీరు ఎంపికైతే మొదటి ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత బ్రాంచ్లో ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. భవిష్యత్తులో బ్రాంచ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ వంటి ఉన్నత పదవులకు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక మొత్తం ఖాళీలు ఎన్ని? ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6715 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇది ఇటీవల కాలంలో వచ్చినటువంటి పెద్ద బ్యాంక్ నోటిఫికేషన్లలో ఒకటి. ప్రతి సంవత్సరం ఖాళీలు మారుతుంటాయి. ఈసారి మంచి సంఖ్యలో పోస్టులు రావడం వల్ల పోటీ ఉన్న అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఉన్నాయి? ఈ నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థులను వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో నియమిస్తారు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులలో ఖాళీలను బట్టి పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక ఎందుకు ఈ ఉద్యోగం ప్రత్యేకం అంటే, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, ఉద్యోగ భద్రత, మంచి వేతనం, డిఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్లు కూడా ఉంటాయి. వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి. ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవం, దేశవ్యాప్తంగా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ పరీక్ష అనేది రాస్తారు. ఒక చిన్న సూచన మీకు ఏంటంటే, ఈ వీడియోను చూస్తున్న మీలో ఎవరు బ్యాంకు ఉద్యోగానికి సిద్ధమవుతున్నారో కామెంట్లో ఐబీపీఎస్ పీఓ 2026 అని టైప్ చేయండి. మీకు అవసరమైనటువంటి స్టడీ ప్లాన్, మాక్ టెస్టులు, ప్రిపరేషన్ వీడియోలు కూడా మా సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో ఛానల్ ద్వారా మీకైతే అందిస్తాం. ఇక ఇప్పటి వరకు నోటిఫికేషన్ గురించి, పోస్టుల గురించి, ఐబీపీఎస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్, అప్లికేషన్ ఫీజు, జీతం, ఉద్యోగ బాధ్యతలు వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉద్యోగాల అప్డేట్స్ కోసం సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పటి వరకు ఐబీపీఎస్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి అభ్యర్థి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. విద్యార్హత. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈ, బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ ఇలా ఏ డిగ్రీ పూర్తి చేసినా కూడా అర్హత అనేది ఉంటుంది. చాలామంది నేను ఆర్ట్స్ చదివాను, నాకు అవకాశం ఉందా అని అడుగుతుంటారు. ఖచ్చితంగా ఉంది. నేను బీకామ్ చేశాను, నేను బీఎస్సీ చేశాను, నేను ఇంజనీరింగ్ చేశాను. అందరూ కూడా ఈ నోటిఫికేషన్కు అర్హులే. ఇక వయోపరిమితి విషయానికి వస్తే
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. అయితే మరి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది ఉంటుంది. ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది. అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో మీ కేటగిరీకి సంబంధించినటువంటి అర్హతను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు, అభ్యర్థులు తమ కేటగిరీకి అనుగుణంగా దరఖాస్తు ఫీజు అనేది చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు అనేది చెల్లించవచ్చు. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లించడం అనేది మంచిది. ఇక జీతం విషయానికి వస్తే చాలామంది మొదట అడిగే ప్రశ్న ఇదే: పీఓ ఉద్యోగంలో ఎంత జీతం వస్తుంది? పీఓగా ఎంపికైనటువంటి తర్వాత ప్రారంభ బేసిక్ పే సుమారు 48,000కు పైగా ఉంటుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, ట్రావెల్ అలవెన్సెస్ వంటివి కూడా లభిస్తాయి. మొత్తం వారీగా నెలవారీగా చూస్తే వేతనం పోస్టింగ్ ప్రాంతాన్ని బట్టి 75,000 నుంచి 90,000 వరకు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక ప్రమోషన్ అవకాశాలు ఎలా ఉంటాయి? బ్యాంకు ఉద్యోగాల్లో ప్రమోషన్ అవకాశాలు చాలా బాగుంటాయి. మీ పనితీరు, సర్వీసు మరియు అంతర్గత పరీక్షల ఆధారంగా అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం వంటి ఉన్నత పదవులకు ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగ బాధ్యతలు ఎలా ఉంటాయి? పీఓగా ఎంపికైన తర్వాత మీరు చేసే ముఖ్యమైన పనులు: కొత్త అకౌంట్లు ప్రారంభించడం, కస్టమర్ సర్వీసు, రుణ దరఖాస్తుల పరిశీలన, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, శాఖా పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ. ఈ ఉద్యోగంలో ప్రజలతో మాట్లాడే నైపుణ్యం, బాధ్యతాయుతంగా పనిచేసే స్వభావం అనేది చాలా ముఖ్యం. ఇక ఈ ఉద్యోగం ఎందుకు బెస్ట్ అంటే, ప్రైవేటు ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కువ కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ భద్రత ఉంటుంది, ఆకర్షణీయమైనటువంటి జీతం ఉంటుంది, పెన్షన్కు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఉంటాయి, మెడికల్ సౌకర్యాలు, రుణాలపై ప్రత్యేక సౌకర్యాలు, మంచి వర్క్ కల్చర్, సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. ఇక ఇప్పటి వరకు నోటిఫికేషను, పోస్టులు, అర్హతలు, జీతం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు భయపడే అంశం గురించి మాట్లాడుకుందాం. అదే పరీక్షా విధానం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పరీక్ష కష్టమైనది కాదు. సరైన ప్రణాళికతో చదివితే ఖచ్చితంగా సాధించగలిగే పరీక్ష. ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఐబీపీఎస్ పీఓ ఎంపిక మొత్తం 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది మొదట అర్హత పరీక్ష. ఇందులో మంచి మార్కులు సాధిస్తే మాత్రమే మెయిన్స్కి అనేది వెళ్తారు. ఇక రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్. ఇది అత్యంత కీలకమైనటువంటి పరీక్ష. తుది మెరిట్లో మెయిన్స్ మార్కులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇక మూడో దశ ఇంటర్వ్యూ. మెయిన్స్లో అర్హత సాధించినటువంటి వారిని మాత్రమే ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. ఇక నాలుగవ దశ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీ విద్యార్హతలు, కుల ధృవీకరణ పత్రాలు, గుర్తింపు పత్రాలు మరియు ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఇక ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రిలిమ్స్లో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ వంటి ప్రశ్నలు వస్తాయి. రోజు కనీసం ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ చదవడం అలవాటు చేసుకోండి. ఇక రెండవది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఈ విభాగంలో అర్థమెటిక్, సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్, డాటా ఇంటర్ప్రిటేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వంటి అంశాలు ఉంటాయి. ఫార్ములాలను కంఠస్థం చేయడం కంటే ప్రతిరోజు సమస్యలు సాధన చేయడం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది రీజనింగ్ ఎబిలిటీ. ఈ విభాగంలో సీటింగ్ అరేంజ్మెంటు, పజిల్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, సిలోజిజం, డైరెక్షన్ సెన్స్, ఇన్ఈక్వాలిటీ వంటి ప్రశ్నలు వస్తాయి. పజిల్స్ను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే స్కోరు అనేది మెరుగుపడుతుంది. ఇక మెయిన్స్ పరీక్ష. మెయిన్స్లో పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వచ్చే అంశాలు ఏంటంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటే ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది ఎందుకు ముఖ్యం? చాలామంది క్వాంటిటేటివ్ రీజనింగ్ మీద మాత్రమే దృష్టి పెడతారు, కానీ మెయిన్స్లో బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా కీలకం. ప్రతిరోజు ఆర్బీఐ అప్డేట్లు, బ్యాంకింగ్ పదాలు, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వార్తలు, బడ్జెట్ ముఖ్యాంశాలు చదివే అలవాటు అనేది చేసుకోండి. ఇక 90 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అంటే, మొదట 30 రోజులు సిలబస్ పూర్తి చేయండి. ప్రతి టాపిక్ బేసిక్స్ నేర్చుకోండి. రోజుకు 5 నుండి 6 గంటలు చదవండి. తర్వాతి 30 రోజులు ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి. ఇక చివరి 30 రోజులు ఏం చేస్తారంటే, వీక్ ఏరియాస్పై ఎక్కువ సమయం కేటాయించండి. కరెంట్ అఫైర్స్ రివైజ్ చేయండి.
పూర్తి స్థాయి మాక్ టెస్ట్ రాయండి. తప్పులు మళ్ళీ చేయకుండా విశ్లేషించండి. ఇక మొదటి ప్రయత్నంలో విజయం సాధించాలంటే ఏం చేయాలంటే రోజు చదవండి, మాక్ టెస్ట్ తప్పనిసరిగా రాయండి, కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వద్దు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, సోషల్ మీడియాకు సమయం తగ్గించండి. ముందుగా ముఖ్యమైనది మీపై మీకు నమ్మకం అనేది పెట్టుకోండి. మిత్రులారా, ఈరోజు బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్న చాలామంది అభ్యర్థులు కూడా ఒకప్పుడు మీలాగే పరీక్షకు సిద్ధమయ్యారు. వారికి ప్రత్యేకమైన మేధస్సు కాదు, క్రమశిక్షణ మరియు నిరంతర సాధన వారిని విజయ తీరానికి తీసుకెళ్లాయి. మీరు కూడా అదేవిధంగా సిద్ధమైతే వచ్చే సంవత్సరం మీ పేరు కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలో ఉండవచ్చు. ఇక ఇప్పటి వరకు పరీక్షా విధానం, సిలబస్సు, 90 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా నింపాలి, ముఖ్యమైన తేదీలు, అవసరమైనటువంటి డాక్యుమెంట్లు, చివరి నిమిషంలో చేయకూడని తప్పులు వివరంగా తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి? IBPS-PO దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మొదట అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID వంటి వివరాలు నమోదు చేయండి. తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది వస్తాయి. వాటిని తప్పకుండా సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, చిరునామా వంటి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయండి. ఫోటో మరియు సంతకం, చాలామంది చేసే పొరపాటు ఇదే. ఫోటో, సంతకం, అవసరమైనటువంటి ఇతర పత్రాలు నోటిఫికేషన్లో సూచించిన పరిమాణం మరియు ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. స్పష్టంగా కనిపించే ఫోటోను మాత్రమే ఉపయోగించండి. దరఖాస్తు ఫీజు, అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత మాత్రమే ఫీజు చెల్లించండి. చెల్లింపు విజయవంతమైన తర్వాత అప్లికేషన్ ఫామ్ను ఒకసారి పూర్తిగా పరిశీలించండి. తర్వాత దాని PDF మరియు ప్రింట్ కాపీని భద్రపరచుకోండి. ఇక అవసరమైనటువంటి పత్రాలు, అప్లికేషన్కు ముందు ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచండి. డిగ్రీ సర్టిఫికేటు లేదా మార్క్స్ మెమోలు, ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రం, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, కుల ధృవీకరణ పత్రం ఒకవేళ వర్తిస్తే, PWBD సర్టిఫికేటు ఇది కూడా వర్తిస్తేనే, చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID తప్పనిసరి. చివరి రోజు వరకు వేచి ఉండకండి. ప్రతి సంవత్సరం చాలామంది చివరి రోజు వరకు సర్వర్ సమస్యలని ఉంటాయి, చెల్లింపు సమస్యలను లేదా ఇంటర్నెట్ సమస్యల వల్ల అప్లై చేయలేకపోతుంటారు. అందుకే వీలైనంత త్వరగా దరఖాస్తు అనేది చేసుకోండి. ఇక పరీక్షకు సిద్ధమయ్యే వారికి కొన్ని సూచనలు. ప్రతిరోజు ఒక స్థిరమైన టైం టేబుల్ పాటించండి. రోజుకు కనీసం 2 నుంచి 3 గంటలు నాణ్యమైన చదువు కేటాయించండి. వారానికి కనీసం 2 పూర్తి స్థాయి మాక్ టెస్టులు రాయండి. తప్పులు ఎక్కడ చేస్తున్నారో విశ్లేషించి వాటిని సరిదిద్దుకోండి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మంచి నిద్ర, సరైన ఆహారం కూడా విజయానికి అవసరం. మిత్రులారా, ఒక ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఒక మంచి జీతం మాత్రమే కాదు, మీ కుటుంబానికి భద్రత, సమాజంలో గౌరవం, భవిష్యత్తుకు స్థిరత్వం ఇవన్నీ ఈ ఒక్క అవకాశంతోనే ప్రారంభమవుతాయి. ఈరోజు మీరు చేసే కష్టమే రేపు మీ విజయానికి కారణమవుతుంది. నాకు రాదేమో అనే ఆలోచనను వదిలివేయండి. నేను ప్రయత్నిస్తాను, నేను సాధిస్తాను అనే నమ్మకంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు లేదా బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి బ్యాంక్ జాబ్స్, SSC, రైల్వే, UPSC, AP అండ్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్, కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోల కోసం మా సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. కామెంట్లో మాత్రం IBPS-PO 2026కు నేను రెడీగా ఉన్నాను అని రాయండి. మీ అందరికీ నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.